సిలబస్ చదవడానికి కష్టపడాలి కానీ ఆల్రెడీ చదివిన నావెల్ని చదవడానికి ఇబ్బంది పడాల్సిన పనేముంది? అలా అలా పేజీలు తిరిగేయచ్చు కదా. నియర్ ఫ్యూచర్లో ఇలాంటి ఫేజ్ని ఆస్వాదించబోతున్నారు మిస్ రష్మిక మందన్న. ఇంతకీ ఏంటా ఫేజ్? ఆమెకి అంతగా అలవాటైన విషయం ఏంటి అంటారా? చూసేద్దాం పదండి. రష్మిక హవా మామూలుగా లేదు. సైలెంట్ గా వచ్చి సక్సెస్ అయ్యారు ఈ లేడీ. ఇప్పుడు ఆ సక్సెస్ ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లిపోతున్నారు మిస్ నేషనల్ క్రష్. కొత్త ప్రాజెక్టులతో సరికొత్త కాంబినేషన్స్ తో దూసుకుపోవడం ఒకవైపు, ఆల్రెడీ పరిచయం ఉన్న హిట్ కాంబినేషన్స్ తో కంటిన్యూ కావడం మరొక వైపు. స్ట్రెస్ ని రష్మిక హ్యాండిల్ చేస్తున్న సీక్రెట్ ఇదేనంటూ చెప్పుకుంటున్న వాళ్లు కోకొల్లలు. విజయ్ దేవరకొండ రష్మిక కాంబో స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలనుకునే మూవీ లవర్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని ఎప్పట్నుంచో ఊరిస్తోంది ఈ కాంబో. మీరు అలాగే గట్టిగా అనుకుంటూ ఉండండి, త్వరలోనే కల సాకారమవుతుంది అంటున్నారు మేకర్స్. విజయ్ దేవరకొండతోనే కాదు, టాలీవుడ్ లో అల్లు అర్జున్ తోనూ సూపర్ సక్సెస్ చూశారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి. బ్యాక్ టు బ్యాక్ పుష్ప మూవీస్ తో మెప్పించింది వీరి కాంబో. నెక్స్ట్ పుష్ప 3 కూడా ఉందని సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఎంత త్వరగా ఈ కాంబోని స్క్రీన్స్ మీద చూస్తామా అంటూ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సందీప్ వంగ హీరోయిన్లకు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఇండస్ట్రీలో. అలాంటి ప్లేస్ నే కొట్టేశారు రష్మిక. యానిమల్లో ఆమె నటనకు ఫుల్ మార్క్స్ పడిపోయాయి. స్పిరిట్ కంప్లీట్ కాగానే సందీప్ టేకప్ చేసే యానిమల్ సీక్వెల్లో రష్మికను మరోసారి చూడ్డానికి మేం సిద్ధమే అనే సిగ్నల్స్ పంపిస్తున్నారు అభిమానులు.